నేరస్తులను శిక్షించడమే కాదు, నిస్సహాయులకు ఆశ్రయం ఇవ్వడంలోనూ మేము ముందుంటామని నిరూపిస్తున్నారు మంగళహాట్ పోలీసులు. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భజరంగి అనే ఈ అభాగ్యుడిని మంగళహాట్ పోలీసులు అమ్మా నాన్న అనాథాశ్రమానికి చేర్చి సేవాభావాన్ని చాటుకున్నారు. నా పేరు సాయి కుమార్. నేను మంగళహాట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఇతను మా ఏరియా లిమిట్స్లో, మంగళహాట్ లిమిట్స్లో ఆయనకు జర మెంటలీ అన్సౌండ్ ఉన్నాడు. అట్లా ఉన్నందుకు బాగా అటు ఇటు తిరుగుతున్నాడు. అందుకని తీసుకొచ్చి ఇక్కడ చోటుపల్లిలోని అనాథాశ్రమంకి తీసుకురావడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి బజరంగి. ఈయన నేటివ్ ప్లేస్ జార్ఖండ్. సేవాశ్రమానికి చేరుకున్న అనంతరం ఆశ్రమ సిబ్బంది అట్టలు కట్టిన జుట్టు గడ్డాలను తొలగించి చేతివేలి గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించగా మామూలు మనిషిగా మారాడు. అనంతరం తనను ఇక్కడకు రప్పించుకుని పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం చేయగా అర్చకులు అక్షింతలతో దీవించడంతో పునర్జన్మ పొంది ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.